సూపర్ స్టార్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ అభిమానులు ఎంతో కాలంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రాని వచ్చేసింది. ఎన్నో వివాదాలు మరెన్నో అడ్డంకులను అధిగమించి ఎట్టకేలకు సెన్సార్ ఫార్మాలిటీస్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది జననాయకన్. సో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ను జారీ చేసింది. అండ్ సెన్సార్ సర్టిఫికేట్ వివరాల ప్రకారం సినిమా నిడివి 183 నిమిషాలు, అంటే దాదాపు 3 గంటల 3 నిమిషాల సుదీర్ఘ రన్ టైం ఉండనుంది. గత కొన్ని నెలలుగా సెన్సార్ ఇష్యూస్, లీకేజీల వంటి పలు సమస్యల వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సెన్సార్ బోర్డు సూచించిన మార్పులన్నింటినీ పూర్తి చేసి జూలై 9, 2026 నాటి అధికారిక క్లియరెన్స్తో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఇక సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 12 మార్పులు చేయాలని సూచించింది. అందులో విజయ్ రాజకీయ పార్టీ, తమిళగ వెట్రి కళగం ప్రస్తావన ఉన్న డైలాగులను తొలగించాలి. అంబేద్కర్ చట్టం అనే డైలాగ్ను టీవీకే చట్టంగా మార్చాలి. ఓ పుస్తకంపై కవర్పై అంబేద్కర్ ఉన్న విజువల్స్ ను సవరించాలి. భారత జాతీయ జెండా కింద పడుతున్నట్లు ఉన్న ఒక కీలకమైన షాట్ ను పూర్తిగా తొలగించాలి. అండ్ రంగనాథర్, ఓం అనే పదాలతో పాటు న్యూ ఇండియా అనే పదాన్ని మ్యూట్ చేయాలి. ఒక చిన్నారిని తగలబెడుతున్నట్లు ఉన్న విజువల్స్ ను రీప్లేస్ చేయాలి. షీలారాణి అనే పేరు ఎక్కడ వచ్చినా మార్చాలి. సద్దాం హుస్సేన్ ఉరితీతకు సంబంధించిన డైలాగ్ ను కూడా మ్యూట్ లేదా రీప్లేస్ చేయాలి. సో వీటితో పాటు కొన్ని సన్నివేశాల్లో వచ్చే పదాలను మ్యూట్ చేయాలని సెన్సార్ సూచించింది. కాగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.